చూద్దాం. ఏపీకి మోంతా తుపాను గండం పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా 48 గంటల్లో తుపానుగా మారనుంది అని వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఇవాళ్టి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి అని ఐఎండీ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు అని హెచ్చరించింది. మోంతా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి అన్నారు. ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూసుకోవాలి అని అన్నారు. ఇక అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా పనిచేయాలి అని ఆదేశించారు. అటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణలోనూ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. హైదరాబాద్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో 2 విమానాలు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. అసోం హైదరాబాద్, బెంగళూరు హైదరాబాద్ ఇండిగో విమానాలు గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వరి, పత్తి, వేరుశెనగ తదితర పంటలు పక్వానికి వచ్చి ఉన్నాయి. ప్రధానంగా కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో గింజపాలు పోసుకునే దశ నుంచి పొట్ట దశలో ఉంది. ముదురు పంట కోతకు రైతులు సిద్దమవుతున్నారు. ఇక మెట్ట ప్రాంతాల్లో పత్తి తీస్తూ ఉండగా వేరుశెనగ కాయ దశలో ఉంది. మిర్చి ఎదుగుదల దశలో ఉంది. ఈ తరుణంలో తుపాను వల్ల భారీ వర్షాలు కొనసాగితే లక్షలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడే ప్రమాదం ఉంది అని రైతులు కలవరపడుతున్నారు. వాయుగుండంగా రేపు ఉదయానికి ఏర్పడే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ వద్ద అనగా మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్య దాదాపుగా కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నది. 28 సాయంత్రం లేదా 28వ తారీఖు రాత్రి కల్లా ఈ యొక్క తీవ్ర తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటి 2 చోట్ల మరియు పలు చోట్ల మెరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నది. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు ఎక్కడ పడే అవకాశం లేదు. తర్వాత రోజు అయినటువంటి రెండవ రోజు దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలైనటువంటి నెల్లూరు, తిరుపతిలో 1-2 చోట్ల భారీ అవకాశాలు కురిసే అవకాశం ఉన్నది.